హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే చాలా రిక్వెస్టెడ్ రీడింగ్ అనమాట. మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు, అది మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ లవర్, క్రష్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళతో మీ రీయూనియన్ జరుగుతుందా లేదా, ఎస్ ఆర్ నో, ఆర్ ఒకవేళ రీయూనియన్ జరిగితే గనక అది ఎప్పుడు జరుగుతుంది అంటే టైం ఫ్రేమ్ కూడా చూద్దాం మనము. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట, టాపిక్ ఆఫ్ ద రీడింగ్. ఓకేనా? సో ఇది పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా రావచ్చు. సో ఏది అయినా సరే వినడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది వాట్ ఈస్ ఏ విధి నిర్ణయము, యూనివర్స్ డిసైడ్ చేస్తుంది, ఏంజల్స్ డిసైడ్ చేస్తారు, దేవుడు నిర్ణయిస్తాడు. సో మన చేతిలో ఏమీ లేదు. సో నా టారో కార్డ్స్ ద్వారా నాకు ఎటువంటి మెసేజెస్ వస్తే అది నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇది చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు, మా రీయూనియన్ ఎప్పుడు అవుతుంది అనేసి మెసేజెస్ పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ రీడింగ్ చేస్తున్నాను. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి, 3 కార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చేసి పైల్ నెంబర్ 1. ఒకవేళ మీ పర్సన్ నేమ్ వచ్చేసి ఏ నుంచి హెచ్ వరకు ఉంటే ఇది మీ రీడింగ్. దెన్ మీ పర్సన్ పేరు ఐ నుంచి క్యూ వరకు ఉండే లెటర్స్తో స్టార్ట్ అయితే మీది పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 3 వచ్చేసి మీ వ్యక్తి యొక్క పేరు ఆర్ నుంచి జెడ్ వరకు స్టార్ట్ అవుతే కనుక ఉండే లెటర్స్తో స్టార్ట్ అయితే అది మీకోసం పైల్ నెంబర్ 3. ఓకేనా? సో ఇది మీ పేరు ప్రకారం కాదండి, మీ వ్యక్తి పేరు ప్రకారం. ఓకే, మీ పర్సన్, మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఈ రీడింగ్ చూస్తారో ఆ వ్యక్తి యొక్క పేరు మొదటి అక్షరం. సో ఈ లెటర్స్తో స్టార్ట్ అయితే మీ యొక్క పైల్స్ అనమాట. మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీ వ్యక్తి పేరు ప్రకారంగా చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి అలైన్ అవుతాయి, దాని ద్వారా మీకు కరెక్ట్ మెసేజెస్ అనేవి వస్తాయి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఓకే, సో ఎవరైతే ఈ గ్రూప్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో సో వాళ్ళకి అసలు రీయూనియన్ జరుగుతుందా లేదా, రీయూనియన్ జరిగే అవకాశం ఉందా లేదా, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. అసలు రీయూనియన్ జరిగే అవకాశం ఉందా లేదా, మా గ్రూప్ నంబర్ 1 వాళ్ళకి వాళ్ళ మనసులో ఉండే పర్సన్తో రీయూనియన్ అవుతుందా లేదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? రిమైన్ పాజిటివ్. ఓకే, సో మీరు పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఓకే, సో తర్వాత చూద్దాము అసలు ఎప్పటిలోపు జరుగుతుందో. ముందు అసలు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మీ పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీ ద డెవిల్. ఓకే, సో ఈ వ్యక్తి మకర రాశి వారు అయి ఉండొచ్చు. సో వీళ్ళు చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. మేబీ రాత్రి పగలు మీ గురించి ఆలోచించడము, నిద్ర లేకుండా మీ ఫోటోలు చూడటము, వీడియోలు చూడటము, లేదంటే చాట్ హిస్టరీ చదువుకోవటము. సో ఇవన్నీ చేస్తున్నారు, మీ గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్కి ఒక కోపము, ద్వేషము ప్లస్ అట్రాక్షన్, ప్యాషన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ ఎమోషన్స్. సో ఎలా చెప్పొచ్చు అంటే, నాకు దక్కనేది వేరే వాళ్ళకి దక్కకూడదు, నేను లేకుండా ఈ వ్యక్తి ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు. సో ఆ విధమైన మైండ్ సెట్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు హ్యాపీగా లేరు. అంటే మీరు ఆనందంగా ఉంటే వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ కోపం వచ్చేస్తుంది, వాళ్ళకి ద్వేషం వస్తుంది. సో కొంతమంది విషయంలో ఏంటంటే మీరు ఆ వ్యక్తిని చీట్ చేశారు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో నమ్మక ద్రోహం చేశారు, కానీ ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు అన్నట్టుగా వాళ్ళకి ఒక రకమైన ఈవిల్ ఐ అనమాట. ఓకే, చెడు దృష్టి, చాలా కోపంగా ఉన్నారు, చాలా కోపంగా చూస్తున్నారు. కొంతమందికి ఏంటంటే నా డబ్బులు తిని నన్నే మోసం చేస్తారా అన్నట్టుగా ఒక రకమైన ద్వేషం అనేది కనబడతా ఉంది నాకు ఇక్కడ. ఆ వ్యక్తి చాలా అంటే ఏదైనా చేయాలి, ఎలాగైనా సరే ఈ వ్యక్తిని నేను దక్కించుకోవాలి, నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలి అన్నట్టుగా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది.
సో మీ వ్యక్తితో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. కానీ అది ఎలా ఉంటుంది అనేది మరి మీకే తెలియాలి. అంటే మీరిద్దరు నిజంగా కలిస్తే సరిగా ఉంటారా మళ్ళీ, లేదంటే ఇలాగ ఫైటింగ్స్ చేసుకుంటూ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా అనేది మీ చేతిలో ఉంది. కాకపోతే రిమైన్ పాజిటివ్, మీరిద్దరికి జరుగుతుంది రీయూనియన్ అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సరే చూద్దాం ఇంకా ఏంటి అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ ఎలా జరగబోతుంది మీ రీయూనియన్, ఎలా జరగబోతుంది. ఏస్ ఆఫ్ కప్స్, Five of Cups, Eight of Cups, the World, Five of Swords, King of Swords, and bottom of the deck, Seven of Pentacles. ఓకే, సో ఈ వ్యక్తి అయితే అంత తొందరగా అయితే డెసిషన్ తీసుకోరు, అంత తొందరగా యాక్షన్ అనేది తీసుకోరు. ఇక్కడైతే దూరం నుంచి మిమ్మల్ని చూడటము, దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేయటము, మీరు ఎలా గ్రో అవుతున్నారు అనేది వాళ్ళు చూడటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది, నాకు కనిపిస్తూ ఉంది. సో మీ రీయూనియన్ ఎలా జరుగుతుంది, సో ఖచ్చితంగా మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే ఉందండి, ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ అయితే ఉంది. ప్లస్ ఈ వ్యక్తి మీకు తన విషయాలు అనేది చెప్పటము, ఎందుకు అలా బిహేవ్ చేశారని కానీ, ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళారని కానీ, సో ఏదో ఒక క్లారిటీ అనేది అయితే ఇస్తారు. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే ఒక న్యూ బిగినింగ్కి ముందు ఏవైతే క్షమాపణలు చెప్పడం కానీ, లేదంటే కన్ఫ్యూజ్ చేయటం కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి చేస్తారు. ఎందుకు చేస్తారంటే గనక ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అంటే మీరు పాస్ట్లో అంటే ఏదో ఒక క్షణికావేశంలో మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, లేదంటే ఏదో ఒక అనుమానంతో కానీ ఏదైనా జరిగి మిమ్మల్ని మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే పదే పదే తలుచుకొని రిగ్రెట్ ఫీల్ అయ్యి, అరే పచ్చని కాపురం చెడుపుకున్నాను కదా, లేదంటే హ్యాపీ కనెక్షన్ని నేను వదిలేసుకున్నాను కదా, ఇంత ప్రేమించే వ్యక్తిని నేను కాదన్నాను కదా అన్నట్టుగా వాళ్ళకి చాలా చాలా బాధ అనేది కనబడతా ఉంది, ఇక్కడ రిగ్రెట్ అనేది కనబడతా ఉంది. ప్లస్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, వాకవే చేసేసారనమాట ఈ కనెక్షన్. అప్పుడు ఏంటంటే వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది బాగలేదు. సో ఒక రకంగా గ్రహణం పట్టింది అంటారు చూసారా, అలాగా వాళ్ళ మైండ్ అంతా చెడిపోయింది. ప్లస్ అది కాకుండా మేబీ వాళ్ళకి ఏమైనా శని మహర్దశ స్టార్ట్ అయి ఉండొచ్చు, ఏదో సమ్ ఇవి ఉంటాయి కదా, జాతక పరిహారాలు దోషాలు ఉంటాయి కదా, సో దానివల్ల కూడా వాళ్ళు ఆలోచన జ్ఞానం అనేది కోల్పోయారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ ఆ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది. మీరు గడిపిన క్షణాలు కానీ, మీరు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ, మీరు తిరిగిన వెకేషన్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఆ మెమరీస్ అన్నీ పదే పదే వాళ్ళు అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక రకంగా మైండ్ అనేది కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళ తల మొత్తము చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళ తల అనేది మైండ్లో నింపేస్తున్నారు బ్యాడ్గా. లేదు చూడు, నువ్వు వదిలేస్తేనే కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ పర్సన్, లేదంటే నిన్ను వదిలేసి ఎంత వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు, నువ్వే ఇలా ఉండిపోయావు. సో సంథింగ్ లైక్ దట్ వాళ్ళకి మైండ్లో చాలా నూరు పోస్తున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఏంటి, చాలా మట్టుకి ఈ వ్యక్తి ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ ఇద్దరికి డివోర్స్ అయి ఉండొచ్చు, మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు కంప్లీట్గా. సో ఈ వ్యక్తి ఏంటంటే అరే నా లైఫ్ నేను బతుకుతున్నాను కదా, ఈ జనాలు ఎందుకు నన్ను ఇలాగ మాటి మాటికి గుచ్చుతున్నారు, గుర్తు చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకి ఒక రకమైన చిరాకు, మైండ్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉందన్నమాట. సో అందుకని ఈ డెవిల్ దీనిలో వచ్చారు. అంటే మీరు పెట్టిన ఒకవేళ ఫొటోస్ కానీ, స్టేటస్ కానీ, లేదంటే మీరు ఫేస్బుక్లో ఎక్కడైనా పోస్ట్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో, సో అవన్నీ చూడటం కానీ జరిగి ఈ వ్యక్తి కొంచెము కాన్ఫ్లిక్టెడ్గా ఉన్నారన్నమాట. నేను రావాలా వద్దా, నేను మళ్ళీ రీచ్ అవుట్ అవ్వాలా వద్దా, రీచ్ అవుట్ అయితే కనుక నాకు చాలా అవమానం జరుగుతుంది, అంటే చాలా ప్రైడ్ ఈగో
ఈగో ఉండే పర్సన్. నేను ఎందుకు తగ్గాలి అంటే పంతం కోసం ఎలాంటి రిలేషన్షిప్నైనా సరే వాళ్ళు వదిలేసే అంత పౌరుషం ఉండే వ్యక్తి అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఒంటరిగానే ఉన్నారు ప్రస్తుతానికి, వాళ్ళ లైఫ్లో అయితే ఎవరు లేరు. ఒకవేళ వాళ్ళు మీరు అనుకున్నట్టుగా వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో అది ఉన్నారనుకుంటే కూడా ప్రస్తుతానికి వాళ్ళైతే ఏ రొమాంటిక్ రిలేషన్షిప్లో లేరు. వాళ్ళు వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ జాబ్ పైన, వాళ్ళ బిజినెస్ పైన కంప్లీట్ ఫోకస్ అనేది ఉంది. వాళ్ళు ఏంటంటే హాట్ అండ్ కోల్డ్ అని చెప్పొచ్చు. ఒక్కోసారి చాలా ఎమోషనల్గా ఆలోచిస్తుంటారు, ఒక్కోసారి చాలా స్ట్రిక్ట్గా రూడ్గా ఉంటారనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అంటే కనుక వాళ్ళ ఈగోని ఇవన్నీ చంపుకొని మీ దగ్గరికి రావాలన్నమాట. సో దానికని వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు, అసలు నేను ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నేను ఈ వ్యక్తిని అప్రోచ్ అవ్వాలి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ప్రైడ్ అనేది దెబ్బతినకూడదు, అలాగని మీ దగ్గరికి రావాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళైతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉండే మనుషులు అయితే మంచోళ్ళు కాదండి. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రతిసారి నూరు పోస్తున్నారు, ఆ పర్సన్ ఎలాంటి వారు, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు నీకు మంచి వాళ్ళు కాదు, తగిన వాళ్ళు కాదు అని రకరకాలుగా ఇది చేయటం వల్ల వాళ్ళ మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. కాకపోతే దూరం నుంచి చూస్తున్నారు, వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ మీ రీయూనియన్ జరిగినాక మీకు ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడ చాలా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా అంటే మీ పాస్ట్లో జరిగిన విషయాలన్నీ అంత ఈజీగా మీరు ఇద్దరు కూడా మర్చిపోలేరు. సో దానివల్ల ఏంటంటే ఎలా ఉంటుంది, మళ్ళీ ఒకవేళ కలిస్తే కూడా గొడవలన్నీ స్టార్ట్ అవుతాయా, మళ్ళీ ఏదైనా కొట్టుకుంటారా? సో ఇట్లా మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక డెసిషన్కి వస్తే అప్పుడు మీకు ఏదైనా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. కానీ రిమైన్ పాజిటివ్, మీరు పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా రీయూనియన్ అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్కి రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది మాకు దయచేసి ఒక ఆన్సర్ చెప్పండి. ఓకే, సో స్టిల్ వెయిట్ అని చెప్తున్నారు, ఇంకా వెయిట్ చేయాలి. ఓకే, సో పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చినప్పుడు జరుగుతుంది మీకు రీయూనియన్. అంతవరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీకు కరెక్ట్ టైం ఫ్రేమ్ అనేది రాలేదండి. సో టైం ఫ్రేమ్ అంటే ఇన్ని మంత్స్, డేస్, చాలామంది నన్ను క్వశ్చన్లు అడిగేవి కూడా అలాగే ఉంటాయి, ఎన్ని రోజుల్లో మేము కలుస్తాము అంటే అన్ని వీళ్ళ చేతిలో ఉన్నట్టుగా ఎన్ని రోజుల్లో కలుస్తాము, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అది అవివేకమో లేదంటే అమాయకత్వమో మనకు తెలీదు. సో ఇక్కడైతే మీ కరెక్ట్ టైం ఫ్రేమ్ అయితే రాలేదు, మీరు వెయిట్ చేయాలి, పర్ఫెక్ట్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడం అనేది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్కి ఉండే ప్రైడ్, ఈగో, కోపం, ద్వేషం ఇవన్నీ చూసుకుంటే కనుక వాళ్ళకై వాళ్ళు రావడం అనేది చాలా చాలా కష్టం. సో దానికి మీరు వెయిట్ చేయాలి, పేషెన్స్గా వెయిట్ చేయండి, రిమైన్ పాజిటివ్, మీ హోప్ అనేది లూజ్ అవ్వకండి. సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అనేది మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, పైల్ నెంబర్ 1 ఇదండి మీ రీడింగ్. ఎలా అనిపించింది దయచేసి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గ్రూప్ నెంబర్ 2, ఒకవేళ మీ పర్సన్ యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు స్టార్ట్ అవుతుంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకోసము. అసలు మీ రీయూనియన్ జరుగుతుందా లేదా? మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా? సో నేను అసలు షఫుల్ చేయకుండానే ఒక కార్డ్ అనేది జంప్ అయి వచ్చిందనమాట, అన్లైక్లీ. సో అన్లైక్లీ అంటే చాలా మట్టుకి అవ్వదనేసి వచ్చిందండి. సరే చూద్దాం అసలు ఎందుకు అవ్వదు, ఎందుకు మీ రీయూనియన్ జరగదు, దానికి గల కారణాలు ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్, మీ మనసులో ఉండే పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మీ పట్ల వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటి? ద ఫూల్. ఓకే, సో ఈ వ్యక్తి ఒక ఫైర్ సైన్ వ్యక్తి అయి ఉండొచ్చండి, లేదంటే టారస్, ఎక్వేరియస్, దెన్ ఎరీస్, లియో. సో ఈ రాశులకు సంబంధించి ఉండొచ్చు. అంటే వృషభ రాశి, కుంభరాశి, మళ్ళా మేషరాశి, సింహరాశి అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది నాకు ఇక్కడ. అండ్ మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు.
సో ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళ ఎనర్జీ చాలా ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ ఉన్నది. సో వాళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేశారు. ఓకే. అంటే ఏంటంటే అది బిజినెస్ అవ్వచ్చు, లేదంటే న్యూ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఒక బిగ్ మూవ్ అవ్వచ్చు. మూవ్ అంటే ఏంటంటే వేరే సిటీ, స్టేట్, కంట్రీకి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఉండొచ్చు, రీలొకేట్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళేంటంటే ఏదో ఒక తిక్క పని, వెర్రి పని చేస్తున్నట్టుగా నాకిక్కడ కనిపిస్తోంది. ఏంటంటే అందరూ చెప్తున్నారు, ఇది తప్పు నువ్వు చేసేది, నీకు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. కానీ ఈ వ్యక్తి వినకుండా ఏదో ఒక ర్యాష్ డెసిషన్ అయితే తీసుకున్నారనమాట. ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే అన్ని దేవుడి పైన భారం పెట్టేసి ఇంకా కేర్ ఫ్రీ అనమాట. ఏం జరిగితే జరిగింది. దానిలో డబ్బు లాస్ అయినా పర్వాలేదు, రిలేషన్షిప్స్ డ్యామేజ్ అయినా పర్వాలేదు. ఆ విధంగా ఒక రకంగా రిస్క్ తీసుకొని ఈ వ్యక్తి ఏదో ఒక చర్య అయితే తీసుకున్నారనమాట. సో మేబీ అది మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం అయిండొచ్చు. సో ఏదో ఒక డెసిషన్ అయితే వాళ్ళు తీసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎవరు కూడా హ్యాపీగా లేరు. అందరూ చెప్తున్నారు నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇలా చేసి ఉండకూడదు అనేసి అయితే చెప్తున్నారు. సరే చూద్దాము అసలు మీకు రీయూనియన్ జరగకపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు. 7 ఆఫ్ సోర్డ్స్ వెరీ క్లియర్గా వచ్చేసిందండి ఆన్సర్. ఇంకా మీకు వేరే ఆన్సర్తో పనే లేదు. మీకు ఫస్ట్ కార్డుతోనే ఆన్సర్ వచ్చేసింది ఎందుకు మీరు యూనియన్ జరగదని. ఓకే. అసలు ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్ గురించి, ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వాండ్స్ 2 టైమ్స్ వచ్చింది ప్లేయర్ కార్డు, 10 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ద ఎంప్రెస్, ద హీరోయిన్. ఓకే, వెరీ వెరీ క్లియర్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే ఈ వ్యక్తి ఒక హై లెవెల్లో ఉండొచ్చు. ఒక కంపెనీలో మేనేజర్, సిఇఓ ఏదైనా మంచి పొజిషన్లో ఉండొచ్చు. దానికి ఏంటంటే మీ కనెక్షన్ అనేది ఒక ఇబ్బంది, ఒక అడ్డంకి అనమాట. అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి పరువు నష్టం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ కనెక్షన్కి అంతగా ఇష్టపడటం లేదు. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఉండే లైఫ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ జాబ్ అయి ఉండొచ్చు, ఒక మంచి స్టేటస్లో రెస్పెక్ట్ అయి ఉండొచ్చు. అన్ని విధాలుగా కూడా ఈ వ్యక్తి చాలా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఎటువంటి లోటు అనేది నాకు ఇక్కడ కనిపించటం లేదు. సో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంచెలంచెలుగా వాళ్ళ పైకి ఎదుగుతున్నారు అనమాట. సో వాళ్ళు ఆ ల్యాడర్ అనేది క్లైమ్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ ల్యాడర్ అనేది క్లైమ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో మీరు అనేది ఒక డిస్ట్రాక్షన్ వాళ్ళకి. ఓకే. సో వాళ్ళ స్ట్రెస్ రిలీజ్ చేసుకునేకి మీలాంటి వాళ్ళతో వాళ్ళు ప్లే చేస్తుంటారు. వాళ్ళ ఒక పెద్ద ప్లేయర్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా ఫిజికల్ కాంటాక్ట్ అనేది వాళ్ళకి ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఫ్లర్ట్ చేయటము, ఇట్లా అందరితోని ప్లే చేయడం అనేది వాళ్ళకి ఒక ఆట అనమాట. అంటే అందరితోని రొమాంటిక్గా మాట్లాడటము, ఎదుటి వాళ్ళని పడేయటము, చూసావా నాకు పడిపోయింది ఈ పర్సన్, లేదంటే నాకు పడిపోయాడు ఈ పర్సన్ అన్నట్టుగా ఒక కంప్లీట్గా ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే కనబడుతుంది. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఎవరికి తెలీదు. వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది అనేది ఎవరికి తెలీదు. ఎందుకంటే అలాగ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు సీక్రెట్ అనేది మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఒక ఫిజికల్ కాంటాక్ట్ కోసం వచ్చారు, లేదంటే ఒక డబ్బుల పరంగా మీతో ఒక బెనిఫిట్ అనేది వాళ్ళు కోరుకున్నారు. ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేద్దాము, దాని ద్వారా డబ్బులు, ఫిజికల్ కాంటాక్ట్ ఇవన్నీ వస్తాయి అన్నట్టుగా వాళ్ళైతే ఆలోచించారు. ఎందుకంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే మంచి డబ్బులు ఉండేవారు, లేదంటే మంచి అట్రాక్టివ్గా ఉండే పర్సన్, అందంగా ఉండే పర్సన్, కాన్ఫిడెంట్గా ఉండే పర్సన్, మంచి పొజిషన్లో ఉండే పర్సన్, జాబ్ అంటే మీరు ఇండిపెండెంట్ పర్సన్ అని చెప్పొచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యారు. సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఇంకా ఇలాంటి వ్యక్తి నా లైఫ్లోకి వస్తే కనుక ఇంకా నాకు అల్టిమేట్ హ్యాపీనెస్ ఉంటుంది, ప్లస్ వెరీ బోల్డ్, వెరీ ఫ్రీ మైండెడ్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి మీ దగ్గరికి వచ్చారు. అంటే ఏంటంటే మీరు దేనికైనా రెడీ, ఒక సమాజాన్ని లెక్కబెట్టే రకం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే వెరీ ట్రెడిషనల్ అనమాట. సో వాళ్ళకి పొట్టి బట్టలు వేసుకోకూడదు, లేదంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పొద్దున్నే నమస్కారం చేయాలి. సో ఇలాగ వాళ్ళకి ఏవో కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి.
సో మేబీ కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ప్యూర్ వెజిటేరియన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో పూజా పునస్కారాలు అవి ఉండొచ్చు. సో ఈ వ్యక్తికి ఏంటంటే వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. కొంతమంది ఏంటంటే ప్రీస్ట్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, పౌరోహిత్యం ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు, బ్రాహ్మిన్స్ అయి ఉండొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఒక రకంగా వాళ్ళ మైండ్లోని ఒక డీప్ రూటెడ్ సంస్కారం అంటారు కదా, వాళ్ళకి అలా ఉందన్నమాట మైండ్లో. ఓకే, ఆడవాళ్ళు అంటే ఇలాగే ఉండాలి, లేదంటే చిన్నవాళ్ళంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. చాలా ఒక రిస్ట్రిక్టెడ్ పర్సన్ అనమాట. పిల్లల్ని కూడా చాలా డిసిప్లిన్డ్గా పెంచడము, ఆ విధమైన కంట్రోలింగ్ నేచర్ ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆ వ్యక్తికి సడన్గా ఒక ఫ్రీడమ్ అనేది వచ్చింది. అది జాబ్ వల్ల అయిండొచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయిండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే దానివల్ల వాళ్ళకి విచ్చలవిడితనం అనేది వచ్చేసింది. ఇంకా ఎవరు పడితే వాళ్ళతో ఫ్లర్ట్ చేయటము, వాళ్ళతో వేరే వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవటం, ఇవన్నీ వాళ్ళకి ఎక్కువైనాయి. సో అందులో మీరు ఒక పర్సన్, వాళ్ళ ఆటలో మీరు ఒక టాయ్ అన్నమాట. సో వాళ్ళు మీతో ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు, మీతో మీ ఎమోషన్స్తో ప్లే చేశారు. దాని తర్వాత ఏమైందంటే మీరు ఒక రకంగా అటాచ్ అయిపోవడం అనేది స్టార్ట్ చేశారు, మీరు సీరియస్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు. సో మీరు ఎప్పుడైతే సీరియస్ అయ్యారో ఈ వ్యక్తి నాకు ఈ రెస్పాన్సిబిలిటీ వద్దు, నేను కమిట్ అవ్వను అని చెప్పేసి వీళ్ళు వాకవే చేసేసారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జాబ్లో కానీ బిజినెస్లో కానీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ తలపైన. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఏంటంటే మేము మీతో కనెక్షన్ అనేది కత్తి మీద సాము లాంటిది, చాలా డేంజరస్ కనెక్షన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అవడం వల్ల వాళ్ళు మీ నుంచి దూరం అయిపోవడం జరిగింది, వాకవై చేయడం అనేది అయితే జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఏదైతే ఒక కొంతమందికి ఇక్కడ ప్యాషనేట్ యూనియన్ అనేది జరిగింది, అంటే ఫిజికల్ కాంటాక్ట్ అనేది జరిగింది. అన్ఫార్చునేట్లీ కొంతమందికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. సో కొంతమందికి ఏంటంటే పెళ్లి కాకుండానే ఒక బేబీ పుట్టడమో ఇది కూడా జరిగిందనమాట. సో వాళ్ళు ఇవన్నీ జరిగినాక ఇంకా నా వల్ల కాదు, ఈ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోలేను, సమాజాన్ని ఎదిరించలేను, నా కుటుంబానికి అగెన్స్ట్గా వెళ్ళలేను అన్నట్టుగా భావించి మీ నుంచి దూరం జరగడం అయితే జరిగింది. ఓకే, సో ఇది జరిగినాక వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా, రీయూనియన్ అనేది జరుగుతుందా అనేదైతే అన్లైక్లీ, చాలా కష్టం. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీకు మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు ప్లేయర్ అని, వాళ్ళకి రకరకాల కనెక్షన్లు ఉన్నాయని మీకు అన్నీ తెలిసిపోయినాయి. సో వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తారు? వచ్చి కూడా మీ దగ్గర తిట్లు తినడానికి, తన్నులు తినడానికి ఎందుకు వస్తారు వాళ్ళు? సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా రాకూడదనే నిర్ణయించుకున్నారు. కానీ జస్ట్ ఒక టైం ఫ్రేమ్ చూద్దాం, ఒకవేళ వస్తే కనుక ఎప్పుడు రావచ్చు. అన్లైక్లీ అనేది ఆల్రెడీ వచ్చేసింది, వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే కూడా ఒక భయం అనేది ఉంది. సో చూద్దాం, ఒకవేళ వస్తే బై ఛాన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? నో. సో ఖచ్చితంగా వాళ్ళు రారు అనేసి వస్తుంది మాటికి. సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అయితే మీకు ఒక క్లోజర్ రావచ్చు, లేదంటే ఈ వ్యక్తి గురించిన విషయాలు అనేది తెలియచ్చు. అసలు ఎందుకు రావటం లేదు అనేది అయితే మీకు క్లారిటీ రావచ్చు. అంటే మేబీ వాళ్ళు వేరే వాళ్ళతో ఉండడం కానీ, లేదంటే వేరే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా చెప్పించడం కానీ, ఏదో ఒక నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అయితే మీకు తెలుస్తుంది ఆ వ్యక్తి గురించి. లేదంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు రారు, ఎందుకు రీయూనియన్ జరగదు అన్నట్టుగా మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రీయూనియన్ అనేది మాత్రం జరగదు, ఎందుకంటే ఇక్కడ నో అనేది క్లియర్గా వచ్చేసింది మనకి. సో దానికి మీరేం చేయాలంటే మీ మనసును కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకొని మీరు మీ పైన మీరు ఫోకస్ చేసుకోండి. ఇది ఒక నా లైఫ్లో నేను ఒక లెసన్ నేర్చుకున్నాను అనేది అయితే తెలుసుకొని మీరు మనసుని స్ట్రాంగ్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తితో ఉంటే కూడా మీకు ఎటువంటి లాభము లేదు, వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వరు, మ్యారేజ్ ఇలాంటివన్నీ చేయరు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే మీరు మెల్లిగా మూవ్ ఆన్ అయిపోవడమే మంచిది. ఈ రీడింగ్ చూసిన చాలామంది వ్యూవర్స్కి ఇది ఆల్రెడీ తెలుసు. ఓకే, తెలిసినా సరే ఎక్కడో ఒక చిన్న ఆశతో ఈ రీడింగ్ చూస్తున్నారు. సో ఒకవేళ ఆ వ్యక్తి రారు అని రీయూనియన్ అవ్వదని తెలిసినప్పుడు మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళటం అనేది అన్ని విధాలుగా మంచిది. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. సో నన్ను తిట్టుకోవద్దండి, నా కార్డ్స్ ఏం చెప్తే నేను అదే చెప్తాను, నేను అబద్ధం అయితే చెప్పను, నేను షుగర్ కోటెడ్ రీడింగ్స్ అయితే నేను చెయ్యను. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము, అంతవరకు సెలవు, బాయ్.
ఓకే, గ్రూప్ నంబర్ 3, ఒకవేళ మీ పర్సన్ పేరు గనక ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే ఈ రీడింగ్ అనేది మీకోసం అండి. సో చూద్దాము అసలు మీ రీయూనియన్ జరుగుతుందా లేదా, మీ మనసులో ఉండే వ్యక్తితో మీకు రీయూనియన్ జరుగుతుందా, మీరిద్దరూ మళ్ళీ కలుస్తారా లేదా, అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటి, గైడెన్స్ ఏంటి చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. సో మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తితో వాళ్ళకి రీయూనియన్ జరుగుతుందా? ఓకే, నో. సో క్లియర్ నో అని వచ్చేసింది. మిడిల్ ముందు పైల్కి అయితే అది మేబీ అన్లైక్లీ అని వచ్చింది, మీకైతే క్లియర్గా నో అని వచ్చేసింది. చూద్దాం. ఓకే, సో అసలు ఈ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు ఇక్కడ ఆన్సర్ నో అని వచ్చింది, ఎందుకు వీళ్ళ రీయూనియన్ జరగదని వచ్చింది, ఈ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఎనర్జీస్ ఏంటి. ద సన్. ఓకే, సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక సింహరాశి, మేషరాశి, మిథున్ రాశి అండ్ వృషభ రాశి, కుంభరాశి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీ గురించి తలుచుకుంటే. అసలు మీతో గడిపిన క్షణాలు, కొన్ని మూమెంట్స్ అయితే కూడా వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో ఉంటే ఒక ఇన్నోసెంట్ కిడ్తో ఉన్నట్టుగా సమానము. మీరు వయసులో పెద్దవారు అయితేనే కూడా ఒక చిన్న బేబీ లాగా మీకు కుళ్ళు కల్మషం లేదు. సో మీరు చాలా ఓపెన్ మైండెడ్, ఏదైనా సరే చాలా పాజిటివ్గా స్పోర్టివ్గా ఉండే మనిషి, ఎప్పుడు కూడా వెరీ స్ట్రాంగ్గా నిలబడతారు. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టము, మీరు మంచి లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తారు, హెల్దీ లైఫ్ స్టైల్. మీరు మీ బాడీని మెయింటైన్ చేసేది కానీ, మీ మైండ్ని మెయింటైన్ చేసేది కానీ, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా అడ్మిరేషన్ అనమాట. మీ గురించి చూస్తున్నప్పుడంతా, మీ గురించి ఆలోచించినప్పుడంతా వాళ్ళకి చాలా అడ్మిరేషన్ మీరంటే. సో మీరు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు మీతో ఒక లాంగ్ టర్మ్ అనేది ఊహించుకున్నారు. సో ఇప్పటికి కూడా వాళ్ళకి ఇష్టం ఉంది, మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనే ఇష్టం అయితే వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ఏంటంటే మీతో ఒక ఫ్యామిలీ, ఒక పిల్లలు, ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి మైండ్లో. మీరంటే ఇప్పటికీ కూడా ఆ ఇష్టం అనేది పోలేదు, ఆ ప్రేమ అనేది పోలేదు, అట్రాక్షన్ అనేది పోలేదు, ప్యాషన్ అనేది పోలేదు. మరి ఎందుకు మీది రీయూనియన్ జరగదు అనేది వచ్చింది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా ఫైల్ నెంబర్ 3 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్తో రీయూనియన్ జరుగుతుందా లేదా, ఎందుకు జరగదు. మెజిషియన్, 7 of Wands, 10 of Cups, Queen of Cups, the Tower, 2 of Cups and Justice. ఓకే, సో ఆల్మోస్ట్ పైల్ నెంబర్ 2 లాగే ఇక్కడ కూడా ఒక మ్యారీడ్ పర్సన్ అనేది కనబడుతున్నారండి, లేదంటే ఒక డివోర్స్డ్ పర్సన్ కనబడుతున్నారు. ఓకే, సో ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే రీసెంట్గా డివోర్స్ అవడం, లేదంటే కేసు నడుస్తూ ఉండొచ్చు కోర్టులోని. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితం అనేది బ్యాలెన్స్ అనేది లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక బ్యాలెన్స్, ఒక న్యాయం గురించి అనేది కోరుకుంటున్నారు. ఈ వ్యక్తి ప్లేయర్ అయితే కాదండి. సో మనకి ఇంతకు ముందు వచ్చినట్టుగా, ఇంతకు ముందు డెక్లో వచ్చినట్టుగా, పైల్లో వచ్చినట్టుగా ఈ వ్యక్తి ప్లేయర్ అయితే కాదు, మిమ్మల్ని ప్యూర్ లవ్ చేస్తున్నారు. ఇది ఒక మ్యూచువల్ కనెక్షన్. ఓకే, ఇది మ్యూచువల్ లవ్, ఇది వన్ సైడెడ్ లవ్ అయితే కాదు. మీరు అనుకోవచ్చు మా ఇద్దరి కనెక్షన్లో నేనే ఎక్కువ ఇస్తున్నాను, నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను, అవతల వ్యక్తి నన్ను ప్రేమించట్లేదు అని మీరు అనుకొని ఉండొచ్చు, కానీ అది తప్పు. ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని యాక్చువల్గా మీకన్నా ఎక్కువగా ఈ వ్యక్తి ప్రేమిస్తున్నారు. సో దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఎలాగైనా సరే ఒక మిరాకిల్ జరిగి మీరు వాళ్ళ లైఫ్లో వచ్చేస్తే బాగుండు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. చూసారా, క్యాండిల్ అనేది సడన్గా ఆరిపోయింది. సో ఏదో సడన్గా మీ ఇద్దరి మధ్యలో జరిగిందండి, ఒక టవర్ మూమెంట్ అయితే వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి కంప్లీట్గా ఒక డిఫెన్సివ్గా మారిపోయారు. డిఫెన్సివ్ అంటే మేబీ మీరు వాళ్ళని ఏమైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కానీ, లేదంటే వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ, లేదంటే వాళ్ళ మ్యారేజ్ గురించి మీకు రీసెంట్గా తెలియటం కానీ, ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్యలో అయితే జరిగింది.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా డిఫెన్సివ్గా మారిపోయారు. ఇంకా నేను ఇవ్వను, నా ఎనర్జీ నీకు ఇవ్వను అన్నట్టుగా వాళ్ళు చాలా ఒక ఆపోజిట్గా మారిపోయారు అనమాట. సో వాళ్ళకి మేబీ కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళకి మీ గురించి నెగిటివ్గా చెప్పటము, సో మీ గురించి వాళ్ళు నెగిటివ్గా నూరిపోయటము, మీరే బ్యాడ్ పర్సను, లేదంటే మీరు బ్యాడ్ క్యారెక్టరు, లేదంటే వాళ్ళని వెన్నుపోటు పొడిచారు, వాళ్ళని మోసం చేశారు అనే యొక్క ఇమేజ్ అయితే వాళ్ళకి క్రియేట్ అయిపోయింది మీ పైన. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీకై మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమను అందిస్తాను అంటే కూడా వాళ్ళు తీసుకునే పొజిషన్లో అయితే లేరు. కొంతమందికి ఏంటంటే నా వ్యూవర్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మ్యారీడ్ అండి, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగా కనిపిస్తూ ఉంది. సో నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఒక తల్లిగా కనబడుతున్నారు, ఒక సింగిల్ పేరెంట్ కూడా అయిండొచ్చు కొంతమందికి ఏంటంటే మ్యారీడ్ అయ్యింది ఆల్రెడీ, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు, పిల్లలు భర్త లేదంటే భార్య వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ అయిపోయారు. సో దానివల్ల ఏంటంటే చాలా డిఫెన్సివ్గా మారిపోయారు. ఈ కనెక్షన్ అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశమే లేదు. ఇది ఒక సింగిల్ వన్ సైడ్ లవ్ అని చెప్పుకోవచ్చు. అంటే వన్ సైడ్ లవ్ అంటే ఇన్ ద సెన్స్ ఒకరే ఈ కనెక్షన్ పైన కృషి చేయటం అనమాట. సో దానికి ఏంటంటే ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే ఎప్పుడు నేనే నా సైడ్ నుంచే నేను అడ్జస్ట్ అవ్వాలా, నేనే ఎప్పుడు ఈ కనెక్షన్ కోసం ప్రాకులాడాలా, నేనే బాధపడాలా, ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎంతసేపు నేనే ప్రయత్నించాలా, అవతల సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు, ఎలాంటి కృషి కనిపించట్లేదు. సో నేను ఎందుకు ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఈ వ్యక్తి సడన్గా ఒక డిఫెన్సివ్ ఎనర్జీలోకి వచ్చేసారండి. సో అది ఏంటంటే మిమ్మల్ని చూస్తున్నారు, మీరు రోజు రోజుకి అందంగా తయారవటం కానీ, లేదంటే మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయటం కానీ, లేదంటే మీ ఫ్యామిలీకి మీరు చేసే ఒక ఇది పరిచర్యలే కానీ, అంటే మీ ఫ్యామిలీని టేక్ కేర్ చేయటం కానీ, మీరు రోజు వాళ్ళని మంచిగా చూసుకోవటం కానీ, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. చూసి ఈ వ్యక్తికి నాతో పని లేదు, నాతో ఇంకా అవసరం లేదు, నాతో అవసరం తీరిపోయింది అన్నట్టుగా భావించి వీళ్ళైతే దూరం అయిపోయారు. ప్లస్ కొంతమందికి ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక మ్యారీడ్ పార్ట్నర్ గురించి చూస్తున్నారు, మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు. సో ఇదైతే ఒక డివోర్స్ కూడా నడుస్తూ ఉండొచ్చు. సో మీరు అడుగుతున్నారు మేమిద్దరం డివోర్స్ ఆగిపోయి మేమిద్దరం కలుస్తామా, లేదంటే ఏమైనా కాంప్రమైజ్ అవుతామా అని మీరు అడిగి ఉండొచ్చు క్వశ్చన్. దానివల్ల మీరు రీడింగ్ చూస్తుండొచ్చు, కానీ అన్ఫార్చునేట్లీ జరగదు అది. ఎందుకంటే మీ డివోర్స్ అనేది రాసి పెట్టుంది, అది జరిగి తీరుతుంది. ఎందువల్ల అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్, వాళ్ళ మదర్ లేదంటే తల్లి స్థానంలో ఉండే వ్యక్తి ఎవరైతే చిన్నప్పటి నుంచి ఈ వ్యక్తిని పెంచారో, చాలా ప్రేమను పంచారో ఆ వ్యక్తి వీళ్ళకి వద్దు అని చెప్తున్నారు. ఈ కనెక్షన్ నీకు సెట్ కాదు, ఈ కనెక్షన్ నీకు మంచిది కాదు, వదిలేసేయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దానివల్ల మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ అయితే వచ్చింది, చాలా భయంకరంగా మీకు పరువు నష్టం అయితే జరిగింది, ఇద్దరికి మధ్యలో గొడవలు అయ్యి. ఇది కొంతమంది ఎనర్జీ నాకు కనబడతా ఉందండి ఇక్కడ. మ్యారీడ్ పీపుల్ అయితే కనుక నాకు ఈ ఎనర్జీ అయితే కనబడతా ఉంది. కానీ ప్రేమ లేదా అంటే అది తప్పు. ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఇప్పటికీ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, సో దానిలో ఎటువంటి డౌట్ అనేది లేదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మళ్ళీ మీరు కలిసే అవకాశం అనేది లేదు. కానీ జస్ట్ ఇన్ కేస్ చూద్దాము, ఏదైనా అవకాశం ఉందా, ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, అసలు ఏదైనా వీళ్ళు కలిసే అవకాశం కానీ, మాట్లాడుకోవడం కానీ, లేదంటే హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ కానీ ఏమైనా జరిగే అవకాశం ఉందా? రీయూనియన్ జరగకపోయినా వీళ్ళు ఒకరికొకళ్ళు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉందా? ఏదైనా ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉందా? ఇఫ్ యూ బిలీవ్ సక్సెస్. ఓకే, సో మీరిద్దరు కలిసే అవకాశం అయితే ఉందండి. మీరు మీకై మీరు ప్రయత్నించి ఈ వ్యక్తిని కలిసి ఒకసారి మాట్లాడి మీరు అన్ని అంటే ఒక క్లోజర్ అనేది దొరుకుతుంది మీకు ఈ కనెక్షన్కి. లేదంటే క్లోజర్ లేకుండా మీరు జీవితాంతం వెయిట్ చేస్తూనే ఉంటారు, ఆ వ్యక్తి రారు, అనవసరంగా మీ లైఫ్ వేస్ట్. సో దానివల్ల ఏంటంటే మీరు కలవాలని ప్రయత్నిస్తే కనుక ఇఫ్ యూ బిలీవ్ మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఆ వ్యక్తిని కలవచ్చు, కూర్చొని మాట్లాడచ్చు,
ఎందువల్ల ఇలా జరిగింది అనేది ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరగచ్చు. సో మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రశాంతమైన ఒక ఏమంటారు విడిపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. అంటే క్లోజర్ అనేది వస్తుంది మీ కనెక్షన్కి. సో కానీ దానికి కూడా మీరే కృషి చేయాల్సి ఉంటుంది. మీకై మీరు కలవాల్సి ఉంటుంది. సో ఈ వ్యక్తి ప్రేమిస్తున్నారని మీకు తెలుసు, ఆ వ్యక్తికి కూడా తెలుసు. మీ ఇద్దరిది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ లవ్. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీరిద్దరూ కలవలేకపోతున్నారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? రెజనేట్ అయిందా? రెజనేట్ అయితే కనుక నా ఛానల్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.